జై శ్రీ కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారిచే నిర్వహిస్తున్న 85వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవం డిసెంబర్ 22 నుంచి ఆదిలాబాద్లో ప్రారంభమైంది. యాగస్థలం డైట్ గ్రౌండ్ ఆదిలాబాద్. ఈ యాగం వలన అనేకమైనటువంటి విశేష ఫలితాలు ఉన్నాయండి. విశ్వంలో సమస్త జీవుల పాపములను, కర్మలను, రోగములను, మానసిక దౌర్భాగ్యములను తొలగించి పాడి పంటలు అభివృద్ధి చెంది అష్టైశ్వర్యములను ఇచ్చి మోక్ష ప్రాప్తిని ప్రసాదిస్తుంది. అయితే ఈ యాగంలో ప్రతిరోజు కూడా జరుగు సామూహిక విశేష కార్యక్రమాలేంటో మనం ఇప్పుడు చూసేద్దాం. ప్రతిరోజు అయితే ఉదయం 7 గంటలకు గోపూజ, 7:30 గంటలకి తులసి పూజ, 9 గంటలకి రుద్రాభిషేకములు, 10 గంటలకి కుంకుమార్చన, 12 గంటల నుంచి విష్ణు సహస్రనామం, లలితా సహస్రనామం, సౌందర్యలహరి పారాయణ, హనుమాన్ చాలీసా పారాయణ, భజనలు ఇవన్నీ కూడా జరపబడతాయి. సాయంత్రం 7 గంటలకి రుద్రక్రమార్చన, బిల్వార్చన ఈ కార్యక్రమాలు జరుగుతాయి. రాత్రి 8:30 గంటలకి తీర్థప్రసాదన వినియోగం అనేది జరుగుతుంది. 22వ తేదీ 23వ తేదీ జరిగిన కార్యక్రమాలైతే ఇంకా జరపబడ్డాయండి. మనం 24వ తేదీ నుంచి జరగబోయే కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. 24 మంగళవారం నుంచి ఉదయం 7 గంటలకి శ్రీ సుబ్రహ్మణ్య హనుమత్ మన్యు సూక్త సహిత అంగారక గ్రహ హోమాలు జరపబడతాయి. సాయంత్రం 5 గంటలకి శ్రీ ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్త వివిధ వేద మంత్రములతో లక్ష తమలపాకులు, నాగవల్లి దళైర్యుతం తో పూజా అర్చనలు జరపబడతాయండి. 25వ తేదీ బుధవారం ఈరోజు ఉదయం 7 గంటలకి ద్వాదశ రాశుల వారికి విశేష నక్షత్ర ధన్వంతరి హోమములు జరపబడతాయి. సాయంత్రం 5 గంటలకి శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల కళ్యాణ మహోత్సవములు జరపబడతాయి. 26వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకి అష్టలక్ష్మి కుబేర హోమములు, శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి వారి వ్రతాలు జరపబడతాయి. సాయంత్రం 5 గంటలకి శ్రీ లక్ష్మీ నృసింహ కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఇక 27వ తేదీ శుక్రవారం ఉదయం 7 గంటలకి సామూహిక విశేష చండీ హోమములు జరపబడతాయండి. ఈరోజు అశేష సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేయనున్నారు. ఆ తర్వాత సాయంత్రం 5 గంటలకి అమ్మవారికి లక్ష గాజులార్చన, కోటి కుంకుమార్చన, విశేష పుష్పార్చన అనేది జరుగుతుంది. ఈరోజు మహిళలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలండి. 28వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకి శ్రీ లక్ష్మీ నృసింహ శ్రీ సుదర్శన పాశుపశాస్త్ర హోమములు జరపబడతాయి. అలాగే సాయంత్రం 5 గంటలకి శ్రీ భూ నీల సమేత వెంకటేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవం ఉంటుంది. 29 ఆదివారం ఉదయం 7 గంటలకి ద్వాదశ ఆదిత్యులకు హోమములు, సరస్వతి హోమములు జరపబడతాయి. సాయంత్రం 5 గంటలకి ప్రత్యేక సరస్వతి పూజార్చనలు, శ్రీ ఉమామహేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవములు జరపబడతాయి. 30వ తేదీ సోమవారం ఉదయం 7 గంటలకి శ్రీ రుద్ర సంపుటిత పాశుపత హోమములు జరపబడతాయి. అలాగే సాయంత్రం 5 గంటలకి సహస్ర జ్యోతిర్లింగార్చన, లక్ష పార్థివలింగములకు విశేష అభిషేకములు, అర్చనలు, కోటి బిల్వార్చన జరపబడుతుంది. 31వ తేదీ మంగళవారం 2024వ సంవత్సరం చివరి రోజండి. ఈరోజు ఉదయం 7 గంటలకి హనుమత్ హోమములు, వివాహం కాని మగ ఆడవారికి ప్రత్యేక హోమములు, సమస్త ఐశ్వర్యమును ఇచ్చు ఐశ్వర్య హోమములు జరపబడతాయి. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలండి. ఎవరికైతే పెళ్లి కావటం లేదో వాళ్ళు మగవారు కానీ ఆడవారు కానీ ఈ ప్రత్యేకమైనటువంటి హోమంలో పాల్గొనవచ్చు.
అలాగే సాయంత్రం 5 గంటలకి విశేషంగా ఆంజనేయ త్రిమాతల త్రిమూర్తులకు కుంకుమార్చన, తమలపాకుల అర్చన, బిల్వార్చన, తులసీ దళార్చన, పుష్పార్చనలు జరపబడతాయి. జనవరి 1వ తేదీ బుధవారం 2025 సంవత్సరం మొదటి రోజండి. ఈరోజు ఉదయం 7 గంటలకి శ్రీ మహాసుదర్శన, శ్రీ మహాలక్ష్మి, శ్రీ లక్ష్మీనారాయణ, లక్ష్మీ నృసింహ పాశుపతాస్త్ర హోమములు జరపబడతాయి. అలాగే సాయంత్రం 5 గంటలకి శ్రీ లక్ష్మీనారాయణ కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. జనవరి 2వ తేదీ గురువారం ఉదయం 7 గంటలకి శ్రీ సుదర్శన పాశుపతాస్త్ర మహాలక్ష్మి హోమములు జరపబడతాయి. అలాగే సాయంత్రం 5 గంటలకి శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. జనవరి 3వ తేదీ శుక్రవారం రోజున ఉదయం 7 గంటలకి శ్రీ మహాలక్ష్మి చండీ హోమం ఉంటుందండి. ఈరోజు కూడా మహిళా మనులందరూ అధిక సంఖ్యలో పాల్గొనాల్సి ఉంటుంది. సాయంత్రం 5 గంటలకి సంకటహర చతుర్థి సందర్భంగా గణపతి విశేష పంచామృత ఫల అభిషేకములు, బాలా పూజ అంటే 8 సంవత్సరాల లోపు ఆడపిల్లలకి బాలా త్రిపుర సుందరిగా భావించి విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయండి. ఈరోజు 8 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ఆడపిల్లలందరూ కూడా ఈ పూజలో పాల్గొనాల్సి ఉంటుంది. జనవరి 4వ తేదీ శనివారం ఉదయం 7 గంటలకి శ్రీ లక్ష్మీ నృసింహ సహిత శ్రీ సుదర్శన పాశుపశాస్త్ర నవగ్రహ హోమములు ఉంటాయండి. అలాగే సాయంత్రం 5 గంటలకి శ్రీకృష్ణ కాలచక్ర యంత్ర లక్ష దీపోత్సవం ఉంటుంది. ఈరోజు లక్ష సంఖ్యలో ఇంకా దీపాలు అనేవి వెలిగించడం జరుగుతుందండి. ఈరోజు కూడా చాలా విశిష్టమైనటువంటి రోజు. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొనాలి. జనవరి 5వ తేదీ ఆదివారం ఉదయం 7 గంటలకి సూర్య ఆయుష్య హోమములు జరపబడతాయి. ఉదయం 11 గంటలకి శ్రీ సీతారామస్వామి వారికి విశేష క్షీర మరియు సహస్ర కలశాభిషేకములు జరపబడతాయి. సాయంత్రం 5 గంటలకి సమస్త పరివార సహిత శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఉంటుందండి. ఇక జనవరి 6వ తేదీ సోమవారం ఉదయం 11:57 మహాపూర్ణాహుతి గురుపూజ. సాయంత్రం 5 గంటలకి శ్రీకృష్ణ ఉట్టికొట్టుట, శ్రీ రాధాకృష్ణ శాంతి కళ్యాణ మహోత్సవం, శ్రీ రాజా గోవింద పట్టాభిషేక మహోత్సవములు జరపబడతాయి. ఈ కార్యక్రమాలే కాకుండా శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారిచే ప్రతిరోజు సమయానుకూలంగా ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు ధ్యానము, ఉపనిషత్ భాష్యము మరియు ఉదయం 11 గంటలకి శ్రీమద్ భగవద్గీత భాగవతములపై అమృత భాష్యములు చెప్పబడును. ఇవండి 85వ విశ్వశాంతి మహాయాగంలో జరిగేటటువంటి రోజువారీ పూజా కార్యక్రమాలు. ఏ రోజున ఏ కార్యక్రమం ఉందో నేను ఇవన్నీ కూడా డీటెయిల్గా ఈ వీడియోలో షేర్ చేశాను. మీరు కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో పాల్పంచుకోండి. ఆ భగవంతుని కరుణా కటాక్షాలను పొందండి. నెక్స్ట్ వీడియోలో ఈ హోమంల వలన కలిగేటటువంటి ఫలితాల గురించి నేను డీటెయిల్గా షేర్ చేస్తానండి. మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, చాలామందికి షేర్ చేయండి. నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.